అధ్యక్ష, మొదటిసారి సభలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు చాలా బాధాకరం. ఎందుకంటే కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారిని పనిచేసినప్పుడు అక్కడ కూర్చున్న శాసనసభ్యులు కూడా జిల్లా పరిషత్లో సభ్యులుగా ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత గత శాసనసభ సమావేశాలు జరుగుతుంటే హరీష్ రావు గారు మాట్లాడే తీరు కానీ, కేటీఆర్ గారు మాట్లాడే రన్నింగ్ కామెంటరీ కానీ, పక్కనే ఉన్న పల్లె రాజేశ్వర రెడ్డి గారు వారు మాట్లాడే తీరు కానీ ఎంత బాధాకరంగా ఇస్తుందంటే, ఒక గౌరవమైన చట్టసభలో తెలంగాణ ప్రజానీకం ఎన్నుకోబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులందరము ప్రజల పక్షాన చట్టాన్ని చేసి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేపడతాం అనుకున్నాం. ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, మనం మాట్లాడిన మాటలకు కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలి, మళ్ళీ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారనేటువంటి ఏకవచనంతో మాట్లాడు. ఒక గౌరవ స్పీకర్, ఒక దళిత వర్గానికి చెందిన స్పీకర్ని పట్టుకొని ఏయ్ అని మాట్లాడే బాధ. మా బలైన వర్గాలైనటువంటి మా పున్నం ప్రభాకర్ గౌడ్ గారు పట్టుకొని నువ్వు కూర్చో అంటాడు కేటీఆర్. మళ్ళీ మాట్లాడతాడు, నా స్నేహితుడు, నా ఉద్యమంలో కలిసి పనిచేసిందని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. నిజంగా ఈరోజు వాళ్ళు మాట్లాడే ధోరణి ఏ విధంగా ఉందంటే, నిన్నగాక మొన్న పేపర్లో చూసినాం అధ్యక్ష, 6 మంత్రులకి సమాధానం చెప్పిండు హరీష్ రావు అంటాడు. ఏం హరీష్ రావు సమాధానం చెప్పిండు అయ్యా అధ్యక్ష? మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు మా ధర్మపురి నియోజకవర్గంలో మేడార్ రిజర్వాయర్ నుంచి, మిడ్మానేర్ నుంచి సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలకు నీళ్ళు పట్టుకపోతారు. మా కరీంనగర్ జిల్లాకు ఒక్క చుక్క నీళ్ళు రాదు అధ్యక్ష. ఎంత బాధాకరమైన విషయం తెలుసా అధ్యక్ష? వెనుకట శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించిన జవహర్లాల్ పెట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా మా కరీంనగర్ జిల్లాకు నీళ్ళు వస్తాయి. వరద కాలువ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి వైఎస్ రాజశేఖర్ కట్టిన వరద కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి తప్ప ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మేడార రిజర్వాయర్, మా కన్నతల్లి రిజర్వాయర్ నుంచి నీళ్ళు పట్టుకపోతాడు. అక్కడ హరీష్ రావు వచ్చి, అధ్యక్ష మీరు నమ్మరు అధ్యక్ష, మేడారం రిజర్వాయర్ దగ్గర రాత్రి పడుకున్నాడు. పడుకొని మా ధర్మపురి నియోజకవర్గం నుండి 6 మండలాల రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఏమని మాట్లాడిందంటే, ఇక్కడ మేము ధర్మపురి నియోజకవర్గానికి రిజర్వాయర్ ఏర్పాటు చేస్తాము, అది పత్తిపాక రిజర్వాయర్ అని పేరు పెడుతున్నాం దానికి అని చెప్పి అక్కడ పల్లెనిద్ర చేసిండు అధ్యక్ష. ఒక దొరగారింట్ల పల్లెనిద్ర చేసి ఏం చెప్పిండు, మేము ధర్మారం మండలంకు, వెర్గటూరు మండలానికి, ధర్మపురి నియోజకవర్గానికి తాగునీరు ఇస్తా అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారితో ప్రకటన ఇప్పించిండు అధ్యక్ష 2016-17లో. ప్రకటన చేస్తే మేము కూడా అనుకున్నాం మాకు ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు, మా ప్రాంతానికి నీళ్ళు వస్తాయి అనుకున్నాం. తీరా రిజర్వాయర్ ఏర్పాటు చేయకునే విషయంలో ఆ సమస్య కూడా ఇక్కడ మాట్లాడకుండా మళ్ళీ కాళేశ్వరం లింక్ ట్యూబ్ తీసుకొచ్చే అధ్యక్ష 20,000 కోట్ల రూపాయలతోని సుమారు 1,700 ఎకరాల భూములు, మా రైతాంగాన్ని భూములు గుంజుకున్నారు అధ్యక్ష పోలీసులను పెట్టి. మేము పోతే మా మీద 13 కేసులు పెట్టించిన అధ్యక్ష. పెద్దలు జీవన్ రెడ్డి గారి మీద, అంత పెద్ద మనిషి మీద లెక్క చేయకుండా కేసులు పెట్టిండు. ఇవాళ వచ్చి మాట్లాడే మాట సభ